అందరికీ నమస్తే. 7th క్లాస్ ఇంగ్లీష్లో యూనిట్ 4 నందు ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ ఈ లెసన్ యొక్క వీడియో పార్ట్ 2ని దానిలోని విశేషాలను ఇప్పుడు మనము చూసేద్దాము. నాట్ లాంగ్ ఆఫ్టర్ దట్ ద గుడ్ ఓల్డ్ మ్యాన్ డ్రీమ్డ్ అగైన్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద డాగ్ స్పోక్ టు హిమ్ టెల్లింగ్ హిమ్ హౌ ది వికెడ్ పీపుల్ హ్యాడ్ బర్న్డ్ ద మిల్ మేడ్ ఫ్రమ్ ది పైన్ ట్రీ. కొంతకాలం అయిన తర్వాత వృద్ధునికి కుక్క యొక్క ఆత్మ కలలో కనిపించింది. ఆ దుర్మార్గులు మిల్లుని తగలబెట్టినట్లు చెప్పింది. దుర్మార్గులు అంటే పొరుగింటి వాళ్ళు అనే అర్థం. అది కూడా పైన్ ట్రీతో చేసిన మిల్లుని తగలబెట్టింది అని చెప్పింది. టేక్ ది యాషెస్ ఆఫ్ ద మిల్, స్ప్రింకిల్ దెమ్ ఆన్ ది విదర్డ్ ట్రీస్ అండ్ దే విల్ బ్లూమ్ అగైన్ సెట్ ది డాగ్ స్పిరిట్. దుర్మార్గులైన వాళ్ళు మిల్లుని తగలబెట్టేస్తారు కదా, మిల్లు కాలగా వచ్చిన బూడిదని తీసుకొని వాడిన చెట్ల మీద చల్లండి, మళ్ళీ అవి చిగురిస్తాయి అని కుక్క వృద్ధుని యొక్క కలలో కుక్క ఆత్మ చెప్పింది. ద ఓల్డ్ మ్యాన్ అవోక్ అండ్ వెంట్ అట్ వన్స్ టు హిస్ వికెడ్ నైబర్స్ హౌస్ వేర్ హీ ఫౌండ్ ది మిజరబుల్ ఓల్డ్ పేర్ సిట్టింగ్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ దేర్ స్క్వేర్ ఫైర్ ప్లేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్లోర్ స్మోకింగ్ అండ్ స్పిన్నింగ్. వృద్ధుడు లేచి దుర్మార్గుడైన పొరుగువాని ఇంటికి పోయి చూడగా వారు మంట వద్ద కూర్చుని పొగ తాగుతూ దారం వడుకుతూ కనిపించారు. మిల్లు కాల్చిగా వచ్చిన మంటతో చేతుల్ని కాళ్ళని చలిగాచుకుంటూ ఉన్నారు. ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే వార్న్ దేర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ విత్ ది బ్లేజ్ from some bits of the mill, while behind them lay a pile of the broken pieces. పొరుగింటి వారు ఇంటి మధ్యలో ఆ మిల్లుని కాల్చి తర్వాత కాల్చగా మిగిలిన మంటతో చేతులు కాళ్ళు కాచుకుంటున్నారు. వారి వెనుక విరిగిన మిల్లు ముక్కలు పడి ఉన్నాయి. అవి కూడా ఒక కుప్పలాగా పడిపోయి ఉన్నాయి. ద గుడ్ ఓల్డ్ మ్యాన్ హంబ్లీ ఆస్క్డ్ ఫర్ ది యాషెస్. ఆ వృద్ధుడు పొరుగువారిని వినయ విధేయతలతో బూడిదను ఇమ్మని అడిగాడు. బూడిద అంటే మిల్లును కాల్చగా వచ్చిన బూడిద అని అర్థం. దో ద covetous couple turned up their noses at him and scolded him as if he were a thief, they let him fill his basket with the ashes. పొరుగున ఉన్న దురాశాపరులైన వృద్ధ జంట ఈ వృద్ధుడిని తిట్టారు. తిట్టిన తర్వాత ఒక దొంగవి అని చెప్పి తూలనాడారు. ఆ తర్వాత బుట్ట నిండా బూడిదని తీసుకొని వెళ్ళడానికి అనుమతించారు. అండ్ కమింగ్ హోమ్ ద ఓల్డ్ మ్యాన్ టుక్ హిస్ వైఫ్ ఇన్ టు ది గార్డెన్. పొరుగింటి నుంచి బూడిద తట్టను తీసుకొని వచ్చిన తర్వాత ఆ వృద్ధుడు తన భార్యని తోటలోనికి తీసుకువెళ్ళాడు. ఇట్ బీయింగ్ వింటర్ దేర్ ఫేవరెట్ చెర్రీ ట్రీ వాజ్ బేర్. అది చలికాలం. వాళ్ళ చెర్రీ చెట్టు బోసిగా ఉంది, అంటే పళ్ళు లేకుండా ఉంది. హీ స్ప్రింకిల్ ఏ పించ్ ఆఫ్ యాషెస్ ఆన్ ఇట్ అండ్ లో ఇట్ స్ప్రౌటెడ్ బ్లూమ్స్ అంటిల్ ఇట్ బికేమ్ ఏ గుడ్ ఆఫ్ పింక్ బ్లూమ్స్ విచ్ పెర్ఫ్యూమ్డ్ ద ఎయిర్. వృద్ధ జంట వాళ్ళ చెర్రీ చెట్టు బోసిగా ఉండటం చూసి ఒక చిటికెడు బూడిదని దాని మీద చల్లాడు. ఆశ్చర్యం, దానికి ఎర్రని పువ్వులు పూచాయి. చెట్టంతా ఎర్రని మేఘంలా తయారైంది. గాలి అంతా సువాసనతో నిండిపోయింది, అంటే చుట్టుపక్కల గాలి అంతా కూడా మంచి వాసనతో నిండిపోయింది. ద న్యూస్ ఆఫ్ దిస్ ఫిల్డ్ ద విలేజ్ అండ్ ఎవ్రీ వన్ ర్యాన్ అవుట్ టు సీ ది వండర్. ఈ వార్త గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఈ అద్భుతాన్ని చూడడానికి గ్రామస్తులందరూ కూడా పరిగెత్తుకొని వచ్చారు. ద covetous couple also heard the story and gathering up the remaining ashes of the mill kept them to make withered trees blossom. అసూయాపరులు దుర్మార్గులైన పొరుగువారు కూడా ఈ వార్త విన్నారు. మిల్లు కాలగా మిగిలిన బూడిదని పోగు చేశారు. దానిని వాడిన చెట్ల మీద ప్రయోగించి అవి పూచేటట్లు చేయడానికి దాచి ఉంచారు. The kind old man
hearing that his lord the daimyo was to pass along the high road near the village, set out to see him, taking his basket of ashes. వృద్ధులు నివసించే ఆ గ్రామం మీదుగా తమ ప్రభువైన దైమియో వెళ్తున్నాడని ఆ వృద్ధునికి తెలిసింది. అతనిని చూడాలని బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ తమతో పాటు బూడిద ఉన్న బుట్టను కూడా తీసుకువెళ్ళాడు. As the train approached, he climbed up into an old withered cherry tree that stood by the wayside. ప్రభువైన దైమియో ఊరేగింపుగా ఆ గ్రామానికి వస్తున్నాడు. ఊరేగింపు దగ్గరకు రాగానే ప్రక్కనున్న చెర్రీ చెట్టుపైకి ఈ వృద్ధుడు ఎక్కాడు. ఆ చెర్రీ చెట్టు కూడా వీళ్ళు వెళ్ళే దారి పక్కన ఉంది. Now in the days of the daimyos, it was the custom when their lord passed by for all the loyal people to shut up their high windows. పురాతన కాలంలో అంటే దైమియోల కాలంలో ప్రభువు ఆ వీధి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలంతా ఎత్తైన కిటికీలను మూసివేయాలి, అంటే తమ ఇంట్లో ఉన్న ఎత్తులో ఉన్న కిటికీలను మూసివేయాలి అనే ఆచారం ఉంది. They even pasted them fast with a slip of paper so as not to commit the impertinence of looking down on his lordship. ప్రభువు ప్రయాణించే వీధిలో ప్రజలంతా ఎత్తైన కిటికీలు మూసివేయాలనే ప్రకటనని పోస్టర్ రూపంలో వీధి అంతా కూడా అంటించారు. ఎందుకంటే ప్రభువుని ఎత్తు నుండి కిందికి చూస్తే అతనిని అవమానపరిచినట్లు ఆ రోజుల్లో ప్రజలు భావించేవారట. All the people along the road would fall upon their hands and knees and remain prostrate until the procession passed by. దైమియో ప్రభువు వచ్చేటప్పుడు ప్రజలంతా ప్రభు వెళ్ళే వరకు రోడ్డు మీద సాష్టాంగపడి ఉండాలి, అంటే భూమిపైన అలాగే బోర్లా పడుకొని ఉండాలి. ఆ విధంగా చేయడం వల్ల దైమియో ప్రభువుని గౌరవించినట్లుగా అప్పటి ప్రజలు భావిస్తారట. ద ట్రైన్ డ్రూ నియర్. దైమియో ప్రభువైన ఆ రాజుగారి యొక్క ఊరేగింపు దగ్గరకు రానే వచ్చింది. వన్ టాల్ కాంపిటెంట్ మ్యాన్ మార్చ్డ్ అహెడ్ క్రయింగ్ అవుట్ టు ది పీపుల్ బై ది వే, గెట్ డౌన్ ఆన్ యువర్ నీస్, గెట్ డౌన్ ఆన్ యువర్ నీస్. ప్రభువు యొక్క ఊరేగింపు దగ్గరికి వచ్చిన తరువాత పొడవుగా దృఢమైన శరీరం గల వ్యక్తి ముందుగా నడుస్తూ వస్తున్నాడు. మోకాల మీద ఉండండి, మోకాల మీద ఉండండి అని కేకలు వేస్తున్నాడు ప్రజలను చూసి. మోకాల మీద ఉండండి అంటే సాష్టాంగపడి ఉండాలి అని అర్థం. అండ్ ఎవ్రీవన్ నీల్ డౌన్ వైల్ ద ప్రొసెషన్ వాజ్ పాసింగ్. ఆ విధంగా ఊరేగింపు జరుగుతున్నప్పుడు అందరూ కూడా మోకాల మీద సాష్టాంగపడి ఉన్నారు. సడన్లీ ద లీడర్ ఆఫ్ ద వ్యాన్ కాట్ సైట్ ఆఫ్ ది ఏజ్డ్ మ్యాన్ అప్ ఇన్ ది ట్రీ. అకస్మాత్తుగా అంటే ఉన్నట్టుండి ప్రభు అయిన ఆ నాయకుడికి చెట్టు మీద ఉన్న ఒక వృద్ధుడు కనపడ్డాడు. హీ వాజ్ అబౌట్ టు కాల్ అవుట్ టు హిమ్ ఇన్ అన్ యాంగ్రీ టోన్, బట్ సీయింగ్ హీ వాజ్ సచ్ అన్ ఓల్డ్ ఫెలో, హీ ప్రిటెండెడ్ నాట్ టు నోటీస్ హిమ్ అండ్ పాస్డ్ హిమ్ బై. దైమియో ప్రభువుకి చాలా కోపం వచ్చింది. కోపంతో అతనిని క్రిందికి దింపుదామనుకున్నాడు, కానీ అతని వయసు చూసి అతనిని చూడనట్లు నటించాడు. సో వెన్ ద దైమియోస్ palanquin drew near, the old man, taking a pinch of ashes from his basket, scattered it over the tree. దైమియో ప్రభువు యొక్క ఊరేగింపు పల్లకి వచ్చి దగ్గరకు రాగానే ఆ వృద్ధుడు ఒక చిటికెడు బూడిదని ఆ చెట్టు మీద చల్లాడు. ఇన్ ఎ మూమెంట్ ఇట్ బస్ట్ ఇంటూ బ్లాజమ్. ఆ చెట్టు మీద చిటికెడు బూడిద చల్లగానే వెంటనే దానికి పువ్వులు పూచాయి. ద డిలైటెడ్ దైమియో ఆర్డర్ ద ట్రైన్ టు బీ స్టాప్డ్ అండ్ గాట్ అవుట్ టు సీ ది వండర్. బూడిద చల్లిన వెంటనే చెట్లపైన పూలు పూయడం చూసి దైమియోకి చాలా సంతోషం కలిగింది. తన పరివారాన్ని అంటే ఊరేగింపుని ఆగమని ఆజ్ఞాపించాడు. కాలింగ్ ది ఓల్డ్ మ్యాన్ టు హిమ్, హీ థ్యాంక్డ్ హిమ్
and ordered presents of silk robes, sponge cake, fans and other rewards to be given him. ఆ అద్భుతాన్ని చూడడానికి దైమయ ప్రభు కిందికి దిగాడు. ఆ వృద్ధుడిని తన వద్దకు పిలిపించాడు. అతనికి కృతజ్ఞతలు తెలియజేశాడు. పట్టుబట్టలు, విసనకర్రలు, ఇంకా చాలా బహుమతులు కూడా ఇచ్చాడు. హీ ఈవెన్ ఇన్వైటెడ్ హిమ్ టు హిస్ క్యాస్టల్. అంతేకాదు, పట్టుబట్టలు, విసనకర్రలు, బహుమతులు, కృతజ్ఞతలు చెప్పడం అవన్నీ కాదు, తనతో పాటు తన కోటకు అతనిని రమ్మని ఆహ్వానించాడు. సో ద ఓల్డ్ మ్యాన్ వెంట్ గ్లీఫుల్లీ హోమ్ టు షేర్ హిస్ జాయ్ విత్ హిస్ డియర్ ఓల్డ్ వైఫ్. ఆ వృద్ధుడు దైమియో ప్రభువు మెచ్చుకోవడము, అతని వద్దకు పిలిపించి మాట్లాడడము, కృతజ్ఞతలు తెలియచేయడము, పట్టుబట్టలు, విసనకర్రలు, ఇంకా బహుమతులన్నింటినీ చూపించి తన సంతోషాన్ని తన భార్యతో పంచుకున్నాడు. బట్ వెన్ ది గ్రీడీ నైబర్ హర్డ్ ఆఫ్ ఇట్, హీ టుక్ సమ్ ఆఫ్ ది మ్యాజిక్ యాషెస్ అండ్ వెంట్ అవుట్ ఆన్ ది హైవే. ఎప్పుడైతే దురాశాపరుడైన వృద్ధుడు ఈ వార్త విన్నాడో, తాను కూడా కొంత ఆ బూడిదని తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళాడు. అంటే వాళ్లకు జరిగినట్లే ఇతనుకు కూడా లాభం పొందాలని ఆలోచించుకున్నాడు. దేర్ హీ వెయిటెడ్ అంటిల్ ఏ daimyo's train came along, and instead of kneeling down like the crowd, he climbing a withered cherry tree. దైమియో ప్రభువు ఊరేగింపుగా వస్తాడు కదా, అలాగే దైమియో ప్రభువు ఊరేగింపు వచ్చే వరకు వేచి ఉన్నాడు పొరుగువాడు దురాశపరుడు. ప్రజలంతా మోకాళ్ళ మీద వంగి ఉండగా తాను మాత్రం వాడిపోయిన చెర్రీ చెట్టుపైకి ఎక్కాడు. వెన్ ది daimyo himself was almost directly under him, he threw a handful of ashes over the tree, which did not change a particle. దైమియో యొక్క ఊరేగింపు వచ్చేటప్పుడు దైమియో సరిగ్గా ఆ చెట్టు క్రిందికి వచ్చినప్పుడు అతడు చెట్టు మీద గుప్పెడు బూడిద చల్లాడు. The wind blew and fine dust in the noses and eyes of the daimyo and his wife. చల్లిన బూడిద ఏమైందంటే ఆ చెట్టు మారలేదు బూడిద వల్ల, కానీ బూడిద గాలికి ఎగిరి దైమియో అతని భార్య ముక్కుల్లోకి కళ్ళల్లోకి వెళ్ళింది. సచ్ స్నీజింగ్ అండ్ చాకింగ్. దాంతో వారికి ఊపిరాడలేదు, పైగా తుమ్ములు కూడా వచ్చాయి. ఇట్ స్పాయిల్డ్ ఆల్ ద పాంప్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ది ప్రొసెషన్. దురాశాపరుడైన వృద్ధుడు చేసిన పనికి ఆ ఊరేగింపు యొక్క ఆడంబరం అంతా కూడా చెడిపోయింది. ద మ్యాన్ హూస్ బిజినెస్ ఇట్ వాస్ టు క్రై, గో డౌన్ ఆన్ యువర్ నీస్, సీజ్డ్ ద ఓల్డ్ ఫూల్ బై ద కాలర్, డ్రాగ్డ్ హిమ్ ఫ్రమ్ ద ట్రీ అండ్ ట్రంబుల్డ్ హిమ్ అండ్ హిస్ యాస్ బాస్కెట్ ఇన్ టు ది డిచ్ బై ద రోడ్. మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద ఉండండి అని కేక వేసే వ్యక్తి ఆ దురాశపరుడైన వృద్ధుని చొక్కా పుచ్చుకొని చెట్టు నుండి క్రిందికి లాగాడు. ప్రక్కనున్న గోతిలోనికి అతడిని బూడిద ఉన్న బుట్టని తోసేశాడు. దెన్ బీటింగ్ హిమ్ సౌండ్లీ హీ లెఫ్ట్ హిమ్ ఫర్ డెడ్. ఆ తర్వాత ఆ దురాశపరుడైన వృద్ధుడు చనిపోయే వరకు కొట్టాడు. చనిపోయేంత వరకు కొట్టి చనిపోయిన తర్వాత అతన్ని వదిలేశాడు. Thus the wicked old man died in the mud, but the kind friend of the dog dwelt in peace and plenty, and both he and his wife lived to a green old age. ఆ విధంగా దుర్బుద్ధి కలిగిన ఆ దుర్మార్గుడు ఆ బూడిదలో పడి చనిపోయాడు. కానీ ఆ కుక్క యజమాని అయిన వృద్ధ దంపతులు ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ హాయిగా చాలా కాలం పాటు జీవించారు. చూశారు కదా పిల్లలు, ఈ కథలో ఒక నిజాయితీగా కష్టపడి పనిచేసే వృద్ధ దంపతుల గురించి, వారి పెంపుడు కుక్క గురించి విన్నారు కదా. అలాగే పొరుగు వ్యక్తి విరుద్ధమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఈర్ష్య, అసూయ గల చెడ్డవాళ్ళు సుఖంగా ఉండలేరు, వాళ్ళకి కష్టాలు ఎదురవుతాయి అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. ఎప్పుడూ ఇతరులని కష్టపెట్టే స్వభావం కలవాళ్ళు వాళ్ళకి ఎప్పుడూ కూడా కష్టాలే ఎదురవుతాయి. నిజాయితీగా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా సౌఖ్యం కలుగజేస్తుందని ఈ లెసన్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక అర్థమైతే లైక్ చేయడం మర్చిపోకండి.
కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.